వస్తారండి పూజకి టైం పడుతుందా పూజ लक्ष्मी वल्लभारंभां विकनो मुनिमध्यमामस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां निरुपमगुण सिंधुर नित्यलक्ष्मी समेतो निखिल निगमवेद्यो निस्तुलो वेंकटेशः निजजन सपर्त्या सद्भक्तो गरक्षी निवसतुर्दये मे सांग्र भक्तिन वितन्वन् भगवत భక్తులందరికీ కూడా విజ్ఞప్తి మన తాడేపల్లిగూడెంలో సుబ్బారావుపేటలో వేయించేసినటువంటి శ్రీనివాస రామాలయంలో త్రయాన్నిక కృతయుతంగా తృతీయ వార్షికోత్సవాలు నిన్నటి నుంచి కూడా ఎంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. నిన్న స్వామివారికి విశేషమైనటువంటి స్నపన కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్న సాయంత్రం స్వామివారికి యొక్క విశేషమైనటువంటి గరుడ ప్రతిష్ఠ ధ్వజారోహణ అనే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని తదనంతరం ఈరోజు ఉదయాన్నే విశేషమైనటువంటి కుంభారాధన నిత్యోహోమము మహాశాంతి హోమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నాము. తదనంతరం రేపు ఉదయం ఈరోజు సాయంత్రం విశేషమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం తదనంతరం రేపు ఉదయం స్వామివారికి చక్రస్నానం అనే కార్యక్రమం జరుగును. తిరుమలలో ఏ విధంగా చక్రస్నానం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చక్రస్నానం అనే కార్యక్రమం శాస్త్రోక్తంగా వైకానస ఆగమ భగవత్ శాస్త్రోత్తమంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా యొక్క చక్రస్నానంలో పాల్గొని స్వామివారిని యొక్క దర్శనాన్ని చూసి అలాగే తదనంతరం స్వామివారిని ఈ యొక్క చక్రస్నానంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. తదనంతరం రేపు రాత్రి స్వామివారి యొక్క విశేషమైనటువంటి పవలింపు సేవ ఏకాంత సేవ అనే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా వైకానస భగవత్ శాస్త్రోత్తర అనుసారంగా జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు కూడా యొక్క మన శ్రీనివాస రామాలయం వద్దకు విచ్చేసి రేపు చక్రస్నానంలో పాల్గొని చక్రస్నానంలో పాల్గొన్న వారికి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. కావున 50 మంది భక్తులు కూడా యొక్క చక్రస్నానంలో పాల్గొని స్వామివారి యొక్క చక్రతీర్థాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయం నందు 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు మరి ఈరోజు తాడికొండ వాసుదేవరావు గారు శ్రీమతి మీనాకుమారి దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. श्री भू समेत श्री वेंकटेश्वर स्वाहा प्रीत्यर्थम विशेष ब्रह्मोत्सवाक्यं कर्म करिष्यमानस्मिन् दिने प्रातःकाले सभ्याग्नो महाशान्तहवनाक्यं कर्म करिष्यमानः स्वामिनः प्रीत्यर्थम विशेष अग्निध्यानं च करिष्ये. ओम अग्निध्याय नमः मन्त्रस्य अरिष्टछन्दः रन्बीजा स्वदागेलको स्वस्ति पूर्वगात्मनाङ्गुष्टाभ्यां नमः जयराजयतज्जनेभ्यः नमः क्षाय मध्यमाभ्यः नमः धराय राधिकाभ्यः नमः जयकनिष्ठिकाभ्यः नमः धराय कवचाय देवत्रयाय वैष्णव वैश्वानराय अस्त्राय वड पूर्वसुरामे दिग्बन्धः ध्यानः संगात्रयो सिबाधात्वे शीर्षत्तस्तासोस्य प्रदाबद्धो व्यवहारवेद महादेवा मध्यागो आविवेदा
సత్య దుస్రంగ సత్య ఏకోత్విశీర్షకః త్రిపాద్ ప్రసన్న వదన సుఖ వేజనం వామే దువాత్రం దరార్యన్ మేజారుణంజన అవద్ద గౌరవర్ణం మహాజిదా లోహితాక్షం సప్తాత్య సర్వకామద ఆత్మా విభగమహదేనం దేవం ధ్యాయేత సాధన నోపదరం విష్ణురగ్రమండలమధ్యగో వెంకటచక్రధరం దేవ శుద్ధజాం ప్రభామధ్యతి సంధ్యాయే దాసేనం వాజనాంతర శ్యామగోధేయాంజన స్వామిని లక్ష్మీమివాపరాం దేవే స్వాహా ధ్యాయేత్ సుమంత్రమిద భాస్కర్, దండం పెట్టండి చూడండి. సుఖభాగాంతర అధీనాత్మభాయేవ విభావయేత్ దండం పెట్టండి. ఆ పల్లెం కూడా కింద పెట్టండి. సవగర్భే అంతః కవిరాజమానస్య నిశ్చమాన ప్రత్యేకముఖాః తిష్ఠతి విస్తదాముఖాః విముఖో భవ శాంతా భవ